నువ్వు రేపు పొద్దున్న ఒక ఆడి కార్ నుంచి బయటకు దిగితే మీది ఏ క్యాస్ట్ బ్రో, మీది ఏ రిలీజియన్ బ్రో అని చెప్పి నిన్ను ఎవరు అడగరు. లిటరల్లీ డబ్బు ఉంటే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరే కనుక డబ్బు ఉంటే ప్రామిసరీ నోట్లు, రెవెన్యూ స్టాంపులు అని చెప్పి కొనుక్కొని ఆ నోట్ రాసి అప్పు తీసుకునే అవసరం మనకు ఉండదు. మామ ఒక 500 ఉన్నాయా, మామ ఒక 200 ఉన్నాయా, మామ ఒక 100 ఉందా, మామ ఒక 50 ఉందా అని చెప్పి ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు అడిగే అవసరం మనకు ఉండదు. నా దగ్గర కూడా డబ్బులు అంటే బాగుండరా, నేను అలా ట్రిప్పులకి వెళ్దును, నేను అలా సినిమాలకి వెళ్దును అని నీకు నువ్వే బాధపడే ఛాన్స్ నీకు రాదు. డబ్బు ఉంటే నువ్వు కంట్రోల్ చేయొచ్చు. డబ్బు ఉంటే నువ్వు పగలు తాగి స్పీడ్గా కారు వేసుకుని వెళ్ళి 2-3 గుద్ది చంపి దొబ్బి నీట్గా చిన్న ఎస్ఏ రైటింగ్ రాసి బయటకు వచ్చేయచ్చు. నువ్వు ఎన్ని అన్యాయాలు చేసైనా డబ్బు ఉంటే నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఈ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కూడా పూర్ పీపుల్కే వర్తిస్తాయి. గవర్నమెంట్ కూడా రిచ్ పీపుల్ కోసం పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేస్తాయి. నీ పర్సు అన్ని బ్యాంకు నిండుగా ఉందంటే నీ పెళ్ళం కూడా అన్ని మూసుకొని నీ మాట వింటది. ఈ కాపులు, చౌదరీలు, రాజులు వీళ్ళందరూ మనకు తెలియదు. డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు రెండే క్యాస్ట్లు ఉన్నాయి. ఒకడు ఉన్నోడు, ఒకడు లేనోడు. రెండే రిలీజియన్లు ఉన్నాయి. ఒకడు ఉన్నోడు, ఒకడు లేనోడు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఆ ఉన్నోళ్ళ క్యాస్ట్లోకి వెళ్తావా, ఈ లేనోళ్ళ క్యాస్ట్లోకి వెళ్తావా. అంతా నీ చేతిలోనే ఉంది. అని ఇంకొకటి చెప్తున్నాను, డబ్బున్నోడు బడికి తల వంచవలసిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వడికి నీ బుర్రని ఎలా బెండ్ చేసి అన్న నమస్తే అన్నని చెప్పే అవసరం నీకు లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది బుర్రలో పెట్టుకుని ఆలోచించు. నీకు డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఏదైనా ఇస్తారు. డబ్బు లేకపోతే రెస్పెక్ట్ కాదు కదా, కనీసం నీ వంక చూడని కూడా చూడు. నువ్వు చేసే మంచి పనులకి రెస్పెక్ట్ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. నీకు సపరేట్గా చెప్పవసరం లేదు, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావు ఆల్రెడీ.